అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. భక్తులందరినీ కూడా పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనానికి దిగ్విజయంగా తీసుకెళ్లొస్తున్న ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి సహకారంతో మోక్ష ప్రదాయినిగా ప్రసిద్ధి చెందిన దివ్య క్షేత్రం ముక్తినాథ్ యాత్ర యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. అది కూడా ఎవరి నుండో కాదు, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో స్వయంగా ట్రావెల్ చేసిన బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గురువుగారితో మాట్లాడి వారి యొక్క అనుభవం ఏంటి, ఎందుకు ముక్తినాథ్ యాత్ర అంత ప్రసిద్ధి చెందింది, ఆ యాత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటో గురుగారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశిస్సులమ్మ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముక్తినాథ్. ముక్తినాథ్ ఆ పేరులోనే మోక్షం ఉన్నది. మానవ జన్మ ఎందుకు వచ్చింది, నేను ఎందుకు ఈ మానవ జన్మ ఎత్తాను అన్నప్పుడు మోక్ష సాధనకై మనము ఈ జన్మ ఎత్తాం. 84 లక్షల జీవరాశులలో జంతువునాం నరజన్మ దుర్లభం. ఎన్నో జన్మల పుణ్యఫల వలన మానవ జన్మ. మరి ఈ మానవ జన్మలో చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యమేది? ఈ ఉపకరణములు అంటే దేహమునందు ఉపకరణములు అంటే పనిముట్లు, చేతులు కానీ, కళ్ళు కానీ, కాళ్ళు కానీ, ఈ ఇంద్రియములు, ఈ ఉపకరణములు దేనికని మనం ఉపయోగించాలి అంటే మోక్ష మార్గమునకై ఉపయోగించాలి. కళ్ళతో దివ్యక్షేత్రములను, కాళ్లతో దివ్యక్షేత్రములను, చేతులతో ఆ పరమాత్మని నమస్కరించడం, మనస్సు నిండా ఆ భగవంతుని ఆరాధించకపోతే మానవ జన్మ ఎందుకు? అందుకని ముక్తి సాధింపనటువంటి జన్మ వృధా, మరల పుట్టాల్సి వస్తుంది. అందుకని ప్రహ్లాదుడు అంటాడు, కంజాక్షునకుగాని కాయంబు కాయమే, పవన గుంఫిత చర్మభస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రములో ముక్తిధాములో ఆ దివ్యమైనటువంటి ఆలయాన్ని సందర్శించి, ఆ పరమేశ్వరుని సందర్శించి మానవ జన్మ సార్థకత చేసుకోవడానికి ఈ యాత్రలు. అటు తర్వాత ఈ యాత్రలో జనకపురి అంటే జానకీ దేవి యొక్క మందిరం. జానకి అంటే జనక మహారాజు కుమార్తె, అంటే సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశం. ధనుర్భంగము చేసిన తరువాత శ్రీరామచంద్ర ప్రభువుకి సీతామాతను ఇస్తున్నాడు జనక మహారాజు. అద్భుత సన్నివేశం. సీతామాత యొక్క చెయ్యి పట్టుకొని రాముని చేతికి అందించడమే, దీని పేరే పాణిగ్రహణం. కౌసల్యాసుత కౌసల్యాసుత ఇదిగో సీత, నాసుత సీత ఇక నీ సతి సీత, నీ జతగూడిన భాగ్యదేవత, నిన్నెడబాయని మహాపతివ్రత, అర్ధాంగిగా ప్రతిగ్రహింపుమా. జనక మహీపతి సీతమ్మకు ఇచ్చిన వివాహ మండపం అత్యద్భుతమైనటువంటి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి, మణిభాషికమును నుదుటన గట్టి, పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై సొగసుగా వెలిసినటువంటి ఆ సీతారాముల కళ్యాణ మండపాన్ని మనం కళ్ళారా చూడొచ్చు. గంగా సాగర్ కూడా. అలాగే పోఖరా బృందావాసిని ఆలయం, దేవీస్ ప్యాలెస్, గుప్తేశ్వర మహాదివ్యమైనటువంటి ఆలయం, వారాహి అమ్మవారు ఆది వరాహ శక్తిని కూడా తాను పొంది వారాహి అవుతుంది. అలాగే విష్ణు శక్తిని పొంది వైష్ణవి అవుతుంది. అది చండీ సప్తశతిలో మనకు బాగా వివరింపబడుతుంది దేవీ భాగవతంలో. అలాంటి తల్లి. ఇక లుంబిని, సుక్షత్రే సంజాతుడైనటువంటి గౌతముడు, ఆయనయే బుద్ధుడు. ఆయన జన్మస్థలం, అక్కడ పుట్టినటువంటి జన్మస్థలం. అప్పుడే చెప్పారు జాతకులు, ఇతడు మహాసన్యాసన్న అవుతాడు, చక్రవర్తి అన్న అవుతాడు. ఆయన జన్మించినటువంటి ఆ తర్వాత బౌద్ధ మతం వచ్చింది. బౌద్ధ మతం రాకముందు కూడా మతం ఉంది, అదే హిందూ మతం.
బౌద్ధ మతం రాకముందు ఆయన పూజ చేసింది ఏంటి? వాళ్ళ నాన్న వాళ్ళు పూజ చేసింది ఏంటంటే విష్ణువుని, మహాపరమేశ్వరుని ఆరాధించింది. అలాంటి బుద్ధుడు. అలాగే ముక్తీశ్వర ఆలయం, మనకామన దేవి ఆలయం, పశుపతి ఆలయం, నీలకంఠ స్వామివారి యొక్క దివ్య మండపం, స్వయంభూనాథ్, గుహ్యేశ్వరి, కాఠ్మాండులో అత్యద్భుతమైనటువంటి మాతా ఆలయం, పశుపతినాథ్ చాలా ప్రఖ్యాతి వహించినటువంటి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం. ఆడు తర్వాత అలా వస్తూ వస్తూ మరల నైమిషారణ్యం. నైమిషారణ్యంలో చక్రతీర్థం, లలిత అమ్మవారివి. నైమిషారణ్యంలో ప్రత్యేకించి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. దేనికనంటే మన ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఆ బ్రాహ్మడు మొట్టమొదటగా పుస్తకం తెరిచి కథ చెబుతారు. సత్యనారాయణ స్వామి కథ 5 అధ్యాయాలు ఉంటుంది. పూజ చేసిన తర్వాత నాయనలారా ఏ కదా నైమిషారణ్యే అని మొదలన్నమాట. శ్లోకం మొదలు ఏ కదా నైమిషారణ్యే ఒకానొక సమయంబున నైమిషారణ్యమునందు శౌనకుడు అని పేరు కలిగినటువంటి మహనీయుడు తన శిష్యులతో సూత మహర్షిని అడిగాడు. ఏదైనా సక శుభములు కలిగించేదంటే అప్పుడు సూతుడు శౌనకాది మహర్షులకు తెలియచేశాడు అని మనకు కథ చెబుతూ ఉంటారనమాట. 5 కథలు. ఈ మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ మొదలైంది అంటే నైమిషారణ్యంలో. కనుక మన ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం, నైమిషారణ్యంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అలాగే ఖట్మాండ్ మాతా ఆలయం, అలాగే నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే మరల వారణాసి వస్తాం. విశ్వేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం, గంగా హారతి, అన్నపూర్ణ దేవి, విశాలాక్షి అమ్మవారు దర్శన భాగ్యాన్ని మనం పొందుతాం. అందుకనే కాశీ విశాలాక్షి, కాశీ అని పేరు వింటేనే చాలట. కాశీ కాశీ అన్న కాశ్యాంతం మరణాన్ముక్తి. కాశీలోనే పరమేశ్వరుడు రోజు పార్వతీదేవికి తెలియచేసిన పుణ్యమైనటువంటి శ్లోకం అదే. ఏ జీవి చెవులో మధ్యాహ్నం పూట పార్వతీ పరమేశ్వరులు వచ్చి వారికి ముక్తి కలగడానికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 ఆ దివ్యమైనటువంటి మహామంత్రాన్ని ఉపదేశించేసి నిరంతరం సంచరించే పుణ్యప్రదేశమే వారణాసి. సకల దేవతలకు అడుగడుగున దేవాలయాలకు నిలయమై ప్రతి వ్యక్తి కూడా అనుకుంటాడు కొడుకు చేతిలో మరణించాలి, లేకపోతే వారణాసిలో మరణించాలి. కొడుకులు ఎక్కడ ఉన్నారు? కని పెంచిన పిల్లలు కని పెంచని రోజులు ఇవి. కావాలనే అమెరికా పంపిస్తున్నారు, ఒంటరి వాళ్ళై జీవిస్తున్నారు. మరి కొడుకు దగ్గర ఈ శాస్త్రాలన్నీ చెబితే అది జరిగే పనేనా? అందుకనే చాలామంది ఇక్కడ కాదని హాయిగా కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని సేవించుకుంటూ దానిలో ఆ శివునిలో లీనమవుతూ ఉన్నారు అందరూ. అలాంటి పుణ్యమైనటువంటి మోక్షాన్ని కలిగించేది. ఆ తర్వాత మరల వస్తూ అయోధ్యను కూడా చూపిస్తారు ఆర్వి ట్రావెల్స్ వారు. ఈ అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, బాలకుడు రాముడు. ఆ రాముణ్ణి బాలరాముణ్ణి చూడాలి అని ఈనాటికి కూడా తల్లులు ఏం చేస్తారు అంటే తనకు పుట్టినటువంటి బిడ్డ రాముడనో కృష్ణుడనో కస్తూరి రంగ రంగ పాటలు పాడుకుంటారు. మా అబ్బాయి బుజ్జునాన్న, మా అబ్బాయి శ్రీరాముడు, మా అబ్బాయి కృష్ణ పరమాత్మ లోడో డోడో అని ఆ కాళ్ళు ఉంటాయి చూసారా, కాళ్ళను కూడా బొగ్గలు రాసుకుంటారు. మన కాళ్ళను రాసుకోరు. మా అబ్బాయి చూడు ఎంత బాగున్నాడు, మా చిన్ని నాన్న ఎలా బాగున్నాడు, రామలాలి మేఘశ్యామలాలి తామరస నిలయ. ఆ తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి రారా బుజ్జి నాన్న, రామచంద్రరారా రామభద్రరారా నచ్చడే కట్టణ. ఇలా ఆనంద పారవశ్యం చెందేటువంటి ఆ బాలరాముడితో ఆ కౌసల్యాదేవి ఎంతటి ధన్యురాలై ఆ అయోధ్య ప్రజలు ఎంతటి ధన్యులైనారో మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకని అంటే అయోధ్యాపుర వాసులందరూ రాముని చూచారు. ఏ రామచంద్ర ప్రభువు, ఏ పరబ్రహ్మ, ఏ ధర్మనిరతుడు, సత్యవంతుడు, శ్రీమంతుడు, సత్యవంతుడు, అసూయారహితుడు, సురళనిని జయించగలిగిన వీరాతి వీరుడు, పండన భీముడైనటువంటి ఆ రామచంద్ర ప్రభు సంచరించిన పుణ్య భూమి. అలాగే రాక్ మ్యూజియం అనేటువంటిది కూడా మనం ఆ అయోధ్యలో సందర్శించవచ్చు. ఇప్పుడు 800 సంవత్సరాల యొక్క భారతీయుల యొక్క తప ఫలంగా మరల రాముడు ఎక్కడ పుట్టాడో అక్కడనే మందిరం, దివ్య మందిరం మనకు శోభించి ప్రపంచంలోనే మొక్కుతున్నారు జనమందరూ. అట్టి దర్శన భాగ్యాన్ని పొంది అందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. విన్నారు కదా గురుగారి మాటల్లో హిమాలయాల ఒడిలో నేపాల్ దేశంలో వెలిసిన అత్యంత పవిత్రమైన ముక్తినాథ్ క్షేత్రం యొక్క గొప్పదనం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని
చక్కగా అందరూ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మన కోసం చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నారు. మనకి ముక్తినాథ్ యాత్ర ఫ్లైట్ ప్యాకేజ్ రూపంలో అందిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటూ, మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా చక్కగా కింద మనకి స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ అయ్యి మీ సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే అవకాశం మనకుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోని అందులో ఒక మంచి యాత్ర గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ కలుద్దాం.